షై సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు బీసీల కోసం చట్టసభల 42% రిజర్వేషన్ పెంచబోతున్నదట. మొదలు మార్చిలా కేబినెట్ మీటింగ్ పెట్టి చర్చించి అటెనక సిక్కి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి కొత్త చట్టం తీసుకురాబోతున్నారట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా, అన్న మనిషిని కూడా పట్టుకొచ్చిన చూడుండ్రి. బడ్జెట్ మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇక చెప్పుండ్రి. పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. విన్నారా ఉప ముఖ్యమంత్రి సార్ ఏమంటున్నాడో? ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీ ప్రకారం ఏ దేశంలో రాష్ట్రంలో కూడా చేయని పని షై సర్కారు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసము ఇట్లా ఓబీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు తిప్పలు పడుతుందని అనుకొచ్చిండు. అయ్యా బట్టి విక్రమార్క సారు, మీరు ఎన్నికల ముంగట ఒక బీసీలకు రిజర్వేషనే ఇస్తామని చెప్పలేదు. 6 గ్యారెంటీలు కూడా ఏలుబడిలకు రాగానే వెంటనే అమలు చేస్తామని అంటిరి. గెలిచి ఇన్ని నెలలు అవుతున్న అమాస పుణ్యానికి అన్నట్టు ఈ పండుగకు ఆ పండుగకు 15 ఆగస్టుకు 26 జనవరికి అనుకుంటా మాటలు చెప్పుకుంటా ఓడే ఉన్నది కానీ చేతల్లా మాత్రం చేసింది ఏం లేదు. రాష్ట్రంలో ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు మీ ఏలుబడి ఉన్నది. పేరుకు పథకాలు ప్రారంభిస్తారు. అరువులైన వాళ్లకు కూడా రూపాయి పడతలేదని అవతల పబ్లిక్ నెత్తినోరు కొట్టుకుంటురు. మార్పు 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 అంటే నమ్మి కాంగ్రెస్ సర్కారును గద్దె మీదకి ఎక్కిస్తే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకుంటురు. ఇదేనా సారు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ కాంగ్రెస్ వాళ్ళ సేవాగుణం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.